మిత్రులారా, ఫ్రెండ్స్, హాయ్, హలో, హాలయ, కేంచో, కంబగడి సా, సశ్రీకాల్, వనక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఈ సన్ టెంపుల్ మొదటి భాగము మరియు రెండవ భాగంలో మీరు సూర్యకుండ్ గురించి తెలుసుకున్నారు కదా. ఒకవేళ ఆ వీడియోలు మిస్ అయితే మొదటి భాగం మరియు రెండవ భాగము డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాను, తప్పక చూస్తారు కదూ. ఈ సన్ టెంపుల్ మామూలు కాదు. కోనార్క్ మొదటి స్థానంలో ఉంటే ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సూర్య దేవాలయము ఈ ముధేరా సన్ టెంపుల్. మై డియర్ ఫ్రెండ్స్, డిస్ప్లేలో మీకు ఇంగ్లీష్ మరియు హిందీలో ఇక్కడ మనకు ద్వారంలోనే కనపడ్డ ఈ బోర్డు మీకోసం షేర్ చేశాను, ఒక్కసారి చూసుకోండి. ఏదేమైనా నా ప్రతి వీడియోలో మీకు ఎంతో కొంత నేనైతే వివరిస్తూనే ఉన్నాను కదా, ఏదో నా నాలెడ్జ్. ఒకవేళ మీకేమైనా నా వివరణ కంటే ఇంకెక్కువ తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ వాయిజర్ వరా, మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మిత్రులారా, ఈ ఎపిసోడ్ పూర్తిగా అంకితం చేసిన సభామండపం గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు? సభామండపం మొధేరా సూర్యదేవాలయ సముదాయంలో అత్యంత వైభవోపేతమైన నిర్మాణం. అంతర్గత బాహ్య గోడలన్నీ అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. అర్ధవృత్తాకార త్రిభుజాకార తోరణాలతో అలంకరించబడిన స్తంభాలు సభామండపానికి ప్రధాన ఆకర్షణ. మై డియర్ ఫ్రెండ్స్, సభామండపం పైకప్పు అద్భుతంగా చెక్కబడింది. దాన్ని చూడాలి కానీ వేరే లెవెల్, వేరే వైబ్స్. మాటలతో చెప్పలేము, మీరు నమ్మలేరు. స్వయంగా వచ్చి చూడండి. మొత్తం 52 స్తంభాలు ఉన్నాయని చెబుతారు కదా. అవి సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయి. ఈ స్తంభాలపై రామాయణం, మహాభారతం, కృష్ణలీలల దృశ్యాలు చెక్కబడ్డాయి. మై డియర్ ఫ్రెండ్స్,
ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త హస్ముఖ్ తీరజలాల్ సంకాలియా గారి అభిప్రాయం ప్రకారం ఇవి గుజరాత్ ప్రాంతంలోని ఆలయాల్లో రామాయణ దృశ్యాల తొలి శిల్ప రూపాలలో ఒకటి అని భావించబడుతున్నాయి అని చెప్పారు. సభామండపం ప్రజా కార్యక్రమాలకు, ధార్మికమైన, సామాజికమైన సభలకు ఉపయోగించబడిందని భావిస్తారు. ప్రదర్శనలు, సమావేశాలు కూడా ఇక్కడ కోకొల్లలుగా జరిగి ఉంటాయి కదా. రే 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 నా రే 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 ద్రేన 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 తన దర 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 నా తన తొంద తదర తదర దాని దార దాని తదారే దాని ఓ దాని తోం 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 తన నన నన ద్రేన 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 దని తద తనోం తనోం తోమోదని దని తదని నాదిర్ దే నాదిర్ దే తుమ్ దిర్ దిర్ తుమ్ దిర్ దిర్ తనద ధత్తాం తుమ్ దిర్ దిర్ ధత్తాం తుమ్ దిర్ 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 తగ దిగ దిగ ధాదా దిన్ కిర్ధాన్ తదా తిన్న కాన్ కిన్న త్రాన్ తదా 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 దేన ద్రేన 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 తన దరే నా రే నా 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 రే ద తన నా దరే దరే నా దరే నా దరే నా దరే నా ధే ధే నా ఆ ఆ దేన ద్రేన 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 తన దరే ద్రేన 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 ద్రే తన దరే నా తన దరే నా తన దరే నా సభామండపం ముందు భాగంలో ఒక కీర్తి తోరణం ఉండేది. యుద్ధంలో విజయాన్ని స్మరించుకునేందుకు రాజులు నిర్మించేవారు. దురదృష్టవశాత్తు ఆ తోరణం ఇప్పుడు లేదు మై డియర్ ఫ్రెండ్స్. కేవలం స్తంభాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ స్తంభాల మధ్య నుంచి సూర్యకుండకు తీసుకెళ్లే మెట్లు ఉన్నాయి కదా, లేదా సూర్యకుండు నుంచి పైకి మనము ఆ స్తంభాల మధ్య నుండే ఈ సభామండపానికి చేరుకున్నాము కదా. మరొక విశ్వాసం ఇక్కడ గాఢంగా ఉంది మిత్రులారా.
ఈ ఆలయం నుంచి సోలంకి రాజధాని అయిన పాటన్ వరకు ఒక భూగర్భ ద్వారము ఉండేదట. అది నిజమో కాదో తెలియదు, కానీ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. స్థానిక విశ్వాసం ప్రకారం రావణుడిని సంహరించిన అనంతరం శ్రీరాముడు సీతమ్మతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించాడని చెబుతారు. అందుకే సూర్యకొండను రామకొండ్ అని కూడా పిలుస్తారు. అది మీకు గత భాగములో వివరించాను మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఆ భాగము మిస్ అయిన వారి కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పక చూడండి. ఇక రాబోయే భాగంలో మనము గుడామండపము లేదా గర్భగృహము అంటే సూర్యదేవుని విగ్రహము ఎక్కడ ఉండే ఆ వివరాలు తెలుసుకుంటాము. అంతవరకు మరి ఈ ఎపిసోడ్ మాత్రం ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్కి మీరు ఎదురు చూస్తారని నేను భావిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అండ్ ఐ సైన్ ఆఫ్ ఎస్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్.